హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా చూస్తున్నారు కదా, మా ఊరి జాతర హడావిడి చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. ఒక్కసారి విజిట్ చేయండి. చిత్తూరు డిస్టిక్ పలంనేర్. సో ఆల్రెడీ నేను 14 డేస్ బ్యాక్ చాటింపు వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడే అమ్మవారిని పూజ చేసి ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు. ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియో అయితే 2 పార్ట్స్గా చేస్తున్నా. సో ఇదైతే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రేపు మార్నింగే పెడతా, మిస్ అవ్వకుండా చూడండి. చాలా మంది అయితే వస్తారనమాట, పక్క ఊరు నుంచి కూడా అయితే మా ఊరికి వచ్చి మరి అమ్మవారిని దర్శించుకుంటారు. అంత బాగా చేస్తారనమాట మా ఊర్లో. సో సిరీస్ అయితే నేను ఈ పార్ట్ 1 వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. పార్ట్ 2లో అయితే అమ్మవారి విశ్వరూపం అయితే నేను పోస్ట్ చేశాను అనమాట. ప్రతి ఒక్కరూ చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది, గూస్ బంప్సే అనమాట మా ఊరి జాతరని చూస్తే. అండ్ ఇక్కడున్న రష్, హడావిడి, ప్రతి ఒక్కరిలోనూ అమ్మవారిని చూడాలా అనే ఒక ఆశ అయితే ఉంటుంది కదా, అది ప్రతి ఒక్కరి ఫేస్ లోనూ క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. అండ్ చూడడమే కాదు, ఒకవేళ ముట్టను కూడా ముట్టే అవకాశం కూడా ఉంటుంది. అండ్ అమ్మవారి ఆశీస్సులు అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. బట్ ముట్టాలా అనే ఆశ ఉంటుంది కదా. అండ్ అమ్మవారికి సారి కూడా పెడుతుంటారు ఇక్కడ. అండ్ జంతుబలి, ప్రతి ఒక్క ఇంటి నుంచి జంతుబలి అయితే ఉంటుంది. గొర్రె కానీ కోడి కానీ ఏదో ఒకటైతే అమ్మవారికి జంతుబలి అయితే ఇస్తామన్నమాట. అండ్ అమ్మవారిని ముట్టడం అంటే చాలా కష్టం. ఇసకేస్తే సొందుండరు, అంత రష్ ఉంటారు ఇక్కడైతే. చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉన్నారో. ఇంకా మేమైతే ఆ రష్లో పడిపోయాం కూడా అనమాట. పడిపోయామంటే ఏం కింద పడిపోలేదు. అండ్ సినిమాల్లో కింద వరకు పడి లేస్తారు చూడండి, అలా నేల టచ్ అవ్వకుండా అలా లేసామన్నమాట. అంత రష్, ఇసక్కేస్తే సొందులేరు. అమ్మవారి దగ్గర వచ్చేసరికి ఇంకా ఎక్కువ రష్ అయిపోతారనమాట. ఎందుకు అంటే అమ్మవారిని టచ్ చేయాలి అని ఒక ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో అలా అనమాట, ప్రతి ఒక్కరు అమ్మవారి దగ్గరే ఉంటారు, చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినప్పటికీ కమిటీ మెంబర్స్ ఉన్నప్పటికి కూడా చాలా వరకు ఇంకా అమ్మవారిని అయితే తోసేయడము, దొబ్బేయడం ఇలా జరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది మా ఊరి జాతర. అండ్ కొన్ని తెలిసిందే కదా జాతర అంటే ఎలా ఉంటుందా అని. అండ్ డీజే సిస్టమ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఈ సాంగ్స్ అనేది పెడదామంటే యూట్యూబ్లో ఏం రా అంటే కాపీరైట్ అనేసి వస్తుంది. సో అందుకని ఒక్కొక్క చోట నేను క్లిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను, సాంగ్ క్లిప్స్. సో మిగతా అంతా నా వాయిస్ అనేది ఉంటుంది. సో ఏమనుకోకండి. ఇంకా రష్ ఎక్కువైపోయారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు పోతున్నారు దొబ్బుకుంటున్నారు అని ఇంకా మా డాడీ అయితే మిద్దిపైకి తోడుకొచ్చేసాడనమాట, నన్ను మా మమ్మీని. ఇంకా మిద్దిపై నుంచి అయితే వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడైతే డ్రమ్ సిస్టమ్ అనమాట. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముతక ప్రతి ఒక్కరు అయితే డాన్సుల్లో మునిగిపోతారనమాట. అంత వైబ్ ఉంటుంది, మీరు కూడా చూసేయండి. ఇంకా మిద్దిపైకి వెళ్ళిపోయాం కదా, ఇక్కడ లైట్ ఉండదు కదా, అందుకే మమ్మీ ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసుకొని మరి వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాం. ఇంకా వీళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఈ ఉడుకులో కూడా అలాంటి కాస్ట్యూమ్ వేసుకొని మరీ మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంకా మా డాడీ వెళ్ళి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మేమైతే కాసేపు ఎంటర్టైన్మెంట్ అయ్యాం. ఇంకా మేమైతే ఆ అన్నకి మనీ కూడా ఇచ్చామన్నమాట.
ఆహా మన మెల్ల వేస్తే అది నీకు ఉంది ఆల్రెడీ నీకు కొత్తగా చేయించాల్సిన పని. సో ఇక్కడైతే అమ్మవారి దగ్గర పడే కొద్దీ ఇక్కడ బొమ్మలు కానీ, డీజే సిస్టమ్ కానీ, డ్రమ్స్, కేలా డ్రమ్స్, కోలాటలు ఇలాంటి ప్రతి ఒక్కటి ముందరకు వస్తూనే ఉంటాయి. సో ఇంతసేపు అయితే ఈ బొమ్మల్ని తీసి పెట్టేశారనమాట ఆ ఉడుక్కి. సో ఇప్పుడైతే వేసుకున్నారు, అందుకే క్యాప్చర్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి, ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకొని మరి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదా. ఎవరు మనకి తెలియదు ఆ మోతు పత్తులు ఎవరో తెలియదు. నేను తీనం తెలిసినాడా దొబ్బుకొని దోసుకొని మెందపడి ఆడే నవ్వుతాడు మళ్ళా. మేమైతే నాటుకోడి కోస్తున్నామండి అమ్మవారికి. ప్రతి ఇయర్ పొంగల్ అప్పుడే కోసేస్తాం. ఈ ఇయర్ ఎందుకు కోయలేదు అంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర కదా, సో అక్కడైతే నాన్ వెజ్ అయితే ఫుల్గా తినేసాం. ఇంకా మళ్ళీ వచ్చి ఇక్కడ కోడి కోసి తినాలంటే అవ్వదు అని అమ్మవారి సిరుసు రోజు అయితే కోస్తున్నాము. ఇంకా నేనైతే ఇక్కడ కోడితో ఆడుకుంటూ ఇంకా అక్కడ జరిగిన విషయాలు అయితే అక్క వాళ్ళతో చెప్పుకొని నవ్వుకుంటున్నాం అనమాట. అమ్మవారి దగ్గర పడుతోందని డాడీ కూడా వెళ్ళి కోడినైతే కోసుకొచ్చేసాడు. ఇంకా మేమైతే టెంకాయలు కూడా కొడుతున్నాం. ఎందుకు అంటే నార్మల్గానే ఇక్కడ ఏమి అంటే ఏదన్నా కోరుకుంటే టెంకాయలు కొట్టడం, జంతు బలి ఇవ్వడం కూడా చేస్తారు. నార్మల్గా కూడా టెంకాయలు కొట్టి అమ్మవారికి నచ్చేలా చేసుకుంటాం అన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టం ఇలాగానా చేస్తే. మీ ఊర్లో కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. నేను ఎందుకు ఇలా చేశానంటే అక్కడ అమ్మవారికి టెంకాయ అనేది కరెక్ట్గా కొట్టాలి, అయినా కూడా అక్క సరిగ్గా కొట్టలేదు. టెంకాయ కింద పడిపోయింది. అయినా అంకుల్ అయితే సంచిలోకి వేసేసుకున్నాడు. సో అలా జరగకూడదు అని తీసుకొని మరి వచ్చి అక్క దగ్గర అయితే కొట్టిపించాను. ఇంకా ఇక్కడైతే అమ్మవారు రాను అని మొండికేస్తుందంట. చాలాసార్లు అయితే నేను చూశాను, మీరు కూడా చూడండి. ఇక్కడైతే అమ్మవారు రాను అని మొండికేస్తారు, అమ్మవారిని అయితే తోసుకొని వెళ్తారు. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీరే గమనించండి బాగా. ఎవరైతే గమనించారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే రష్ ఇక్కడ ఇంకా ఎక్కువైపోతారు. ఇసాకేస్తే కూడా సొందున్నారు, ఇంకా ఎక్కువైపోతారు. చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది ఇక్కడైతే. అమ్మవారికి ఎక్కువ సంతోషం అయిపోయింది అనమాట. ఇంకా ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రష్ ఉన్నారు, చాలా మంది వచ్చారనమాట.
అన్ని తీయాలి ఉండు మమ్మీ. ఇప్పుడు దోసుకొచ్చినారు కదా రంగు వేయించుకుంటారు మళ్ళీ అన్ని వేసుకొని మళ్ళీ ఏందే ఇంకా ఏం మళ్ళీ ఉంటుందని అట్లే పెట్టారు. ఆయమ్మ ముఖం కిరీటం కనిపిస్తుంది, కొంచెం కింది కొంచితే ముఖం బాగా కనిపిస్తుంది. ఇంకా అమ్మవారైతే చూడండి వెనక్కి తిరిగి తిరిగి అయితే చూస్తున్నారు. ఇంకా అత్తారింటికి వెళ్ళిపోతుంది కదా, సో అందుకని వెనక్కి తిరిగి తిరిగి అయితే చూస్తోంది. వెనక్కి తిరిగి ఉండిపోతోంది. ఇంక ఇక్కడైతే అమ్మవారిని తోసుకొని మరీ వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇక్కడే చాలా సేపు అయితే ఉండిపోతుంది. సో ఈ వీడియో అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి. ఈ తర్వాత ఈ వీధంతా అయిపోతుంది. ఆ వీధంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని గుడికి అయితే చేర్చి అమ్మవారిని అయితే అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత అదే దున్నపోతునైతే కొడతారనమాట. సో నేను ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు, నాకు అప్పటికే టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలని అయితే నేను ఇంటికి వెళ్ళిపోయాను. సో పార్ట్ 2 అయితే మర్చిపోకుండా అయితే చూడండి. నేనైతే ఖచ్చితంగా రేపు మార్నింగ్ పెడతాను అమ్మవారి విశ్వరూపం. సో మర్చిపోకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.